ఫస్ట్ టైం మేమైతే గ్రీన్ హౌస్ ట్రై చేస్తున్నాము. ఎప్పటినుంచో మా హస్బెండ్‌కి ఇంట్రెస్ట్ ఉంది గానీ, బట్ ఈసారి ఇంప్లిమెంట్ చేశాము. అదైతే మేము బాల్కనీలో సెట్ చేద్దామనేసి ఫస్ట్ బాల్కనీ క్లీన్ చేస్తున్నాము. ఎందుకంటే వింటర్‌లో మేము అస్సలు యూజ్ చేయమనమాట బాల్కనీ. సో, ఇలా మేము ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేయని థింగ్స్ అన్నీ కూడా డంప్ చేసి పెడతాము. అండ్ సమ్మర్ వస్తే అన్నీ క్లీన్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ మా రొటీన్ ఇలానే ఉంటది. బాల్కనీలో అయితే మాకి స్పేస్ సేవ్ అయితుంది. దట్ టూ సన్ మంచిగా వస్తుందనేసి ఇక్కడ సెట్ చేశాము. అండ్ మేమైతే ఇది లిడిల్‌లో తీసుకున్నాము. మేము తీసుకున్న సైజ్ అయితే మాకు పర్ఫెక్ట్ అనిపించింది. దీనికంటే విడ్త్, హైట్ ఇంకొంచెం ఎక్కువ ఉండేటివి కూడా ఉన్నాయంట. కానీ మాకైతే ఇది సెట్ అవుతుంది అనిపించింది. తన్వి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించిందనమాట అది ఫిక్స్ చేసేకి. సర్లే అనేసి తనకు కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటదనేసి మేమిద్దరం కలిసి చేశాము. వితిన్ ఒక హాఫ్ అన్ అవర్‌లో ఫిక్స్ చేసేసామనమాట. చాలా సింపుల్‌గా అనిపించింది మాకైతే. మేము వేసిన సీడ్స్ అన్నిట్లో ఏవేవైతే సాప్లింగ్స్ వచ్చాయో అవన్నీ కూడా మేము బయట పెట్టేసాము. మాకైతే ఇది చాలా నచ్చింది. నేను పెట్టిన ప్రీవియస్ ప్లాంట్ వీడియోకి చాలా మంది రెస్పాండ్ అయ్యారు మంచిగా. అండ్ వచ్చి సాప్లింగ్స్, సీడ్స్ కూడా తీసుకెళ్లారు. దీని తర్వాత మా నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడైతే లైట్ అంతా కూడా సెట్ చేసి పెట్టేశారనమాట గ్రీన్ హౌస్‌కి. డే టైమ్ అయితే ఇలా ఓపెన్ చేసి పెట్టేసి నైట్ అయితే క్లోజ్ చేసి జిప్ వేస్తున్నాము. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.